వీరభద్రం ఏమయ్యాడు? మనం వచ్చింది వాడి కోసం కాదు. చీకటి తొలగిపోయి తొలిజాము కాకముందే మన పని పూర్తి కావాలి. ఓం నమః శివాయ. 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 ఓం శివాయ. ఓం నమః 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 శివాయ. దుష్ట శక్తులు శివశక్తిని అపహాస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆలయంలోకి ప్రవేశించడానికి దుష్టశక్తి వేయించేసింది. నాగదేవతలు పూజించిన ఆ నాగమణిని దుష్టశక్తి కైవసం చేసుకుంటే ఆ దుష్టశక్తి సునాయాసంగా ఆలయంలోకి ప్రవేశించగలుగుతుంది. అదే జరిగితే జరిగేది వినాశనం, విధ్వంసమే ఆచార్య. మనమెప్పుడు దుష్టశక్తుల పన్నాగాలను అరికట్టడానికి లయకారుడైన పరమేశ్వరుడే దిగిరానవసరం లేదు. శివభక్తులమైన మనమే చాలు. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ శంకర. అదిగో 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 ఆ శివలింగం మీద ఉంది. ఆమనే 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 మన సొంతమైతే మనకి సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. కోరుకున్నది ఏమైనా మన హస్తగతం కావాల్సిందే. బరి విశ్వాంబరి. ఏంటి శక్తి నన్నే ఆపుతుందా? చూస్తా. కనిపించకుండా మంటలు పుడుతున్నాయేంటి? దేవతల శక్తి సన్నగిల్లినా, నాగుల శక్తి సన్నగిల్లినా ఈ షష్టగ్రహ కూటమి రోజు నో శక్తిని అడ్డుకొని నన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నదెవరు? ఎవరు?
నన్ను నిలవరించే ప్రయత్నం చేస్తున్నది ఆ దేవతలు కాదు, నాగులు కాదు. మరి ఎవరు? ఎవరది? నన్ను ఆపే శక్తి ఎవరిది? 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 ఈ శిష్టగ్రహ కూటమి రోజు నా శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. హం హఠ బం ఫట. బాలిక, ఇక్కడుండడం అంత క్షేమం కాదు. పద వెళ్దాం. అమ్మ భైరవి, 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 అమ్మ భైరవి, మావయ్య? భైరవి, భైరవి, ఏమైంది మావయ్య? అమ్మ భైరవి, వాడు మీ నాన్నని చంపేస్తున్నాడమ్మా. మా నాన్నని చంపడం ఏంటి? ఎవరు మావయ్య? ముందు మీ నాన్న నువ్వు కాపాడాలి రామ్మా. నాన్నని ఎవరు చంపాలనుకుంటున్నారు మావయ్య? ముందు నువ్వు రామ్మా, చెప్తాను రా. ఆగు, దింపు. మావయ్య, మీకేం కాదు మావయ్య, మీకేం కాదు. మావయ్య, మావయ్య, మీకేం కాదు. మిమ్మల్ని నేను బతికించుకుంటాను. కళ్ళు తెరండి మావయ్య, నన్ను చూడండి. మీకేం కాదు, మిమ్మల్ని నేను బతికించుకుంటాను. మావయ్య, మావయ్య. నేను మీకోసమే వచ్చాను మామయ్య. అర్జున్, నేను అర్జున్ని. నేను మీకోసమే వచ్చాను. నాతో మాట్లాడుతూ ఉండండి. మీరందరూ అనుకుంటున్నట్టుగా మా నాన్న ఎవరిని చంపలేదు మావయ్య. ఈ విషయం చెప్దామని నేను వచ్చాను మావయ్య. మావయ్య, మా తాతయ్యని చంపింది కూడా మా నాన్న కాదు మావయ్య. నాకు తెలుసు, నాకు తెలుసు. మీకు తెలుసా? మీకు నిజంగా తెలుసా మావయ్య? ఇప్పుడే తెలిసింది. అర్జున్, మావయ్య, 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 ప్లీజ్ కళ్ళు మూయొద్దు. మావయ్య, మావయ్య, నాతో మాట్లాడండి. మావయ్య,
చూడమ్మా, వాడు మీ నాన్నని చంపేస్తున్నాడు. అర్జున్! నాన్న! 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 లే నాన్న! 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 లే నాన్న! నాన్న! మాట్లాడు నాన్న! 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 లే నాన్న! ఏంట్రా, మా బావని చంపేసావా? నేను చంపడం ఏంటండి? సార్ గుడి దగ్గర పడిపోయి ఉంటే తీసుకొచ్చాను. ఇక్కడికి రాగానే సార్ అంటే అక్కడ చావలేదని ఇక్కడ తీసుకొచ్చి చంపేసావా? ఏం మాట్లాడుతున్నారండి? సార్ని నేనెందుకు చంపుతాను? నువ్వు మా నాన్న గొంతు నొక్కి చంపడం నా కళ్ళారా నేనే చూశాను. భైరవి, లేదు, నువ్వు పొరపడుతున్నావు. అది గొంతు నొక్కడం కాదు. మీ నాన్నగారిని బతికించడానికి సిపిఆర్ చేస్తుండగా Shut up! మా నాన్నని ఎందుకు చంపావు? నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. తెలుసు కాబట్టి నేను నిన్ను నమ్మాను. నిన్ను నమ్మాను కాబట్టి నమ్మించి గొంతు కోసం నే- నీకేం అన్యాయం చేశారని మా నాన్నని చంపేశావు. అయ్యో, భైరవి, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ కానీ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఏంటి నువ్వు చెప్పేది? నా కళ్ళతో నేను చూసిన తర్వాత కూడా ఇంకా నన్ను నమ్మించాలని మోసం చేస్తున్నావా? ఇది కాదు. ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? మాట్లాడు. భైరవి, నా మాట విను. సిపిఆర్ చేస్తే మీ నాన్నగారు బతికే అవకాశం ఉంది. ఆ పని ఊపిరి ఆగకముందే చేయాలి భైరవి. తక్కువ ఆగరా! మా కళ్ళ ముద్దే మా బావని చంపేసి మళ్ళీ బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తున్నావా? నటించాల్సిన అవసరం నాకేముంది సార్? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ముందు ముందు ఆయన బతికించే ప్రయత్నం చేద్దాం సార్, ప్లీజ్ సార్. ఆపరా నీ నాటకాలు. సార్, ఆయనకి సిపిఆర్ అవసరం సార్. సార్, ముందు నా మాట వినండి. సిపిఆర్ చేస్తే సార్ బతికే ఛాన్సెస్ ఉన్నాయి సార్. సిపిఆర్ చేయనివ్వండి సార్, ప్లీజ్. రేయ్, ఎందుకురా మీరు మా కుటుంబం మీద ఇంకా పగ తీర్చుకుంటున్నారు? సార్, ఆ రోజు మీ నాన్న మా మావయ్యని ఇక్కడే చంపేశాడు. ఇప్పుడు మా బావని నువ్వు ఇక్కడే చంపేశావు. ఎందుకురా మా మీద మీకు ఇంత కక్ష? రేయ్, మీకు ఆస్తే కావాలనుకుంటే మా బావని అడిగితే ఎడమ చేత్తో రాసిచ్చేవాడురా. వెధవ ఆస్తి కోసం ఇన్ని హత్యలు చేస్తారా? అసలు మనుషులేనా మీరు? సార్, ఏంటి సార్ మీరు మమ్మల్ని ఇంతలా? నర్మయ్, నిన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నా పీక పట్టుకుంటే ఏదో ఆవేశంలో పట్టుకున్నావులే అనుకున్నాను. జరిగిన చిన్న గొడవ కోసం ఇంత దుర్మార్గం చేస్తావని అనుకోలేదు. ఛీ! నిన్న జరిగిన గొడవని నేను మర్చిపోయాను సార్. అబద్ధం.
మర్చిపోలేదు కాబట్టే బాగా ప్రతీకారాలు పెంచుకొని మా నాన్నని హత్య చేశావు. భైరవి, నువ్వు కూడా రేయ్, మొన్న జరిగిన గొడవలో నన్ను చంపుతానని బెదిరించావు. నన్ను చంపినా పెద్ద బాధపడేవాడిని కాదు. ఈరోజు అన్యాయంగా మా బావని చంపేశావు. ఆయన నీకు ఏం ద్రోహం చేశాడురా? ఆయన బదులు నన్ను చంపినా బాగుండేది. బావా, మహారాజులా బతికి నువ్వు వీడి చేతిలో అన్యాయం అయిపోతావని అసలు అనుకోలేదు బావా. మావయ్య, భైరవి, నేనేం చేయలేదు భైరవి. మీ నాన్నగారిని, మా మావిని నేనెలా నేను చంపడం ఏంటి? నేనేం చేయలేదు, నన్ను నమ్ము. భైరవి, మీ నాన్నగారి మెడ మీద చూడు, పాము కాట్లున్నాయి. అంటే ఆయన పాము కాటు వల్ల చనిపోయారు. నేను చంపలేదు భైరవి. దయచేసి ఇప్పటికైనా నన్ను నమ్ము భైరవి. పాము పాము కృష్ణంనాయుడు గారు చనిపోయారంట. ఏమయ్యా, కృష్ణంనాయుడు చనిపోయాడంట. ఏమయ్యో, కృష్ణంనాయుడు చనిపోయాడంట. కృష్ణంనాయుడు గారు ఎలా చనిపోయారు? పాము కాటు వల్ల చనిపోయారు. పాము కాటేసిందా? దేవుడు లాంటి కృష్ణంనాయుడు గారిని పాము కాటేయడం ఏంటండి? ఇంత బతికి ఒక పాము కాటికి చనిపోవడం ఎంత దారుణం. నాగదేవతని ఇలవెల్పగా పూజించే కృష్ణంనాయుడు గారిని ఆ పాము చంపిందంటే నమ్మలేకపోతున్నామండి. పూజించే పామే చంపిందంటే కృష్ణంనాయుడు గారు చేయకూడని తప్పేదో చేసే ఉంటారు. ఆ రోజేమో
మీ అన్నయ్య గుడి మెట్లెక్కబోయినందుకే పాము కాటేస్తే చనిపోయాడని సునంద చెప్పింది. ఆవిడ గారు చెప్పినట్టే మీ అన్నయ్య గారు చేసిన తప్పే మీ నాన్నగారు చేసి ఉంటారు. ఆ, అలాంటి తప్పు చేసి ఉండకపోతే మీ నాన్నగారిని ఆ పాము ఎందుకు చంపేస్తుందమ్మా? ఏం మాట్లాడుతున్నారండి? పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా? తప్పు చేయకపోతే పూజించే పాములే పగబట్టి ఎందుకు చంపుతాయి? ఏమయ్యా, ఇంతకు ముందు ఊర్లో 2-3 చనిపోయినప్పుడు తప్పు చేసుంటారు కాబట్టి వాళ్ళని పాములే చంపాయని స్వయంగా కృష్ణంనాయుడు గారే అన్నారు కదయ్యా. కృష్ణమనాయుడు గారు అన్న మాట బట్టి చూస్తే ఆ రోజు సునంద అన్న మాటలు కూడా నిజమే మరి. ఆవిడన్న మాటల ప్రకారం కృష్ణంనాయుడు గారు కూడా ఏదో తప్పు చేసే ఉంటారు. నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం చనిపోయిన మా నాన్నని జనాల దృష్టిలో దోషం చేస్తావా?